అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ రోజైతే మేమైతే మా విలేజ్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే రేపు సండే కదా. ఇప్పుడైతే మాకు మల్లన్న బోనాలు అయితే ఉన్నాయి. రేపు సండే కాబట్టి రేపు బోనాలు పెడదామని చెప్పేసి ఈ రోజైతే వెళ్తున్నాము. చిన్నుకైతే స్కూల్ ఉంది. ఈవినింగ్ టైంలో చిన్నుని మార్నింగ్ స్కూల్కి తీసుకెళ్ళి ఈవినింగ్ వచ్చాక వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. కానీ మళ్ళీ నేను ఇక్కడ నుండి మళ్ళీ అక్కడికి వెళ్ళడం కష్టం అవుతుంది, ఒక్కదాన్ని ఆటోకి వెళ్ళడం కష్టం అవుతుంది అని చెప్పేసి మా ఆయన బండి మీద తీసుకెళ్తా అని చెప్పేసి అన్నారు. టిఫిన్ అయితే చేసేసి వెళ్తాము, ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి వెళ్తాము. అందుకని చెప్పేసి పిండి అయితే కలపాలి, గోధుమ పిండి. ఎప్పుడైనా మేము ఎక్కువగా ఆశీర్వాదే వాడతాము. ఆశీర్వాద్ అయితేనే చాలా బాగుంటుంది టేస్ట్, అలాగే చాలా స్మూత్గా ఉంటాయి చపాతీలు. పిల్లలైతే లేవలేదు, పడుకొని నేనైతే చపాతీ అయితే చేయాలి. ఇది చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని తినేసి వెళ్ళాలి. కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదు ఇప్పుడు, ఎందుకంటే నిన్న నేను ఆలు టమాటా అయితే వండాను, అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అదే వేసుకొని తినేసి వెళ్తాము. చపాతీలు చేసినప్పుడు ఎప్పుడైనా సరే పిండిలో అయితే కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. పిల్లలు ఉంటారు కదా ఇంట్లో, చిన్న పిల్లలు వట్టిదైనా కూడా తింటారు. ఇలా సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం టేస్ట్ అనేది తెలుస్తుంది. కర్రీ లేకపోయినా సరే వట్టి చపాతీ అయినా కూడా తింటారు పిల్లలు ఇష్టంగా. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఉప్పు అంతా కూడా మంచిగా కలిసేటట్టుగా కలుపుకొని పెట్టేసుకోవాలి. సాల్ట్ అంతా కూడా పిండిలో కలిసేంత వరకు కలిపేసుకున్నాం కదా. ఇందులో కొంచెం అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక 2 స్పూన్స్ అలా వేసుకుంటాను అంతే. ఇలా ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే చాలా స్మూత్గా వస్తాయి చపాతీలు. ఏదైనా కూడా మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. నేను చూపిస్తాను చూడండి. పిండిని ఎంత మంచిగా కలుపుకుంటే మనకంత స్మూత్గా వస్తాయి చపాతీలు. ఆయిల్ వేసి అయితే కలుపుకున్నాం కదా పిండిని. ఇప్పుడు వాటర్ వేసి కలిపేసుకుందాం. కొన్ని వాటరే యాడ్ చేసుకోవాలి, ఒకటేసారి బాగా యాడ్ చేసుకోవద్దు. పిండి ఎలా ఉండాలి అంటే మనం కలిపిన తర్వాత మన చేతులకి అస్సలు అంటకూడదు, అలా ఉండాలి. పిండి కలుపుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి నా చేతికైతే అసలు ఏం అంటలేదు. దీన్ని అయితే ఒక 15 మినిట్స్ అలా నాననివ్వాలి పిండిని. ఇలా నానితే ఏంటంటే మంచిగా వస్తాయి చపాతీలు, స్మూత్గా ఉంటాయి. దీనిపైనైతే క్యాప్ అయితే పెట్టేసుకుంటున్నా. ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని చపాతీ అయితే చేస్తాను. ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే ఏంటంటే నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను అంతే. అందరిలానే చేస్తాను నేను కూడా పెద్ద స్పెషల్ ఏం కాదు, కానీ నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను అంతే. ఇంట్లో పనులన్నీ కూడా చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే చపాతీలు అయితే చేసేసుకుంటాను. పిండి చూడండి చాలా బాగా నానింది. ఎక్కువసేపు నానబెడితే మంచిగా స్మూత్గా ఉంటాయి చపాతీలు. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని చేసేసుకోవాలి. కొందరు ఏంటంటే పిండి పోసి అయితే ప్రిపేర్ చేసుకుంటారు చపాతీ. నేనైతే అలా కాదు, ఆయిల్ పెట్టే చేస్తాను ఎప్పుడైనా సరే. నార్మల్ చపాతీ అయితే ఎప్పుడు చేయను నేను. నార్మల్ చేస్తే మా ఆయన తినరు. ఎప్పుడైనా కూడా మడత రొట్టెనే చేస్తాను నేను. మడత రొట్టె వేస్తే ఏంటంటే ఎంతసేపు అయినా కూడా స్మూత్గా ఉంటాయి అట్లా. చపాతీ ఎప్పుడు చేసినా సరే మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి. చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. కాల్చే విధానం అయితే చూపిస్తాను నేను. పెద్దది చెక్కతో నచ్చిన సరాతం అయితే ఉండే, మా పిల్లలు ఆడుకొని ఎక్కడో పారేసిరు, అదైతే దొరుకుతలేదు. ఇదైతే మా అమ్ముల తల్లిది జుబ్బా. ఈ జుబ్బాని తీసుకొని ఏదైనా ఒక క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. ఇట్లా కొంచెం ప్రెస్ చేసినట్టుగా అంటే మనకు మంచిగా పొంగిపోతుంది. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను.
మనమే పోతున్నాం మనం పెళ్ళికి. మా సాయంత్రం ఏంది అప్పనా? నువ్వు స్కూల్కి పోయిరా, పోయి వచ్చినాక పోదాం మనం పెళ్ళికి. ఏం చేద్దాం ఇప్పుడు పొద్దున పోయి ఏం చేద్దాం ఆడ? ఎవరికి? నాకు అర్థమైతలేదా? ఎందుకు నాకే అర్థమైతలేదు అంటాను నాన్న. మంచిగా పెద్దగా ఉండే సరాతం చెక్కది, వీళ్ళు ఎక్కడో పాడేసిరు, అది దొరుకుతలేదు మళ్ళీ నాకు. కాలుతుంది ఆగురా. మాకు పెళ్ళైన కొత్తల్లో అయితే చపాతీలు అయితే నేను ఎప్పుడు చేసినా సరే నెయ్యి వేసి కాల్చేదాన్ని చపాతీలు. ఇక మా ఓనర్ ఆంటీ అనింది, మీరు ఉండుడే పక్కగా ఉన్నారు కదా, ఎందుకు నెయ్యి వేసుకొని తినడం అని చెప్పేసి అన్నది. అప్పటి నుంచి ఇక మానేసాం తినడం, నెయ్యి తినడం. కొందరు ఎట్లా అంటే ఎక్కువగా కర్రీస్లలో పెట్టేసుకొని తింటారు చపాతీ. నాకైతే ఛాయ్లో పెట్టుకొని తినడం అంటే చాలా ఇష్టం. వేడి వేడిగా ఉన్న చపాతీలని నేను ఎక్కువగా టీలో పెట్టుకొని తింటాను. నాకు అట్లనే చాలా ఇష్టం అనిపిస్తుంది. అడుంది పోరా. నేనైతే ఎప్పుడైనా ఇలానే చేస్తాను చపాతీలు. చూడండి పొరలు పొరలుగా ఎలా వచ్చాయో, చాలా స్మూత్గా, చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి అన్నమాట. ఇక మనం మడత రొట్టెలు చేసుకుంటే ఏంటంటే ఇలానే ఉంటాయి, గట్టి పడవన్నమాట. ఇక ఫ్రెష్ అప్ అయ్యి మార్కెట్కి వెళ్ళి సామాన్ తీసుకోవాలి. బోనాలకు ఏమేమి సామాన్ పడుతుందో, బంతి పూలు, అలాగే కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని మేము విలేజ్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్.